హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం పెట్రోల్లో థర్మోకోల్ షీట్ అనేది కరిగించేసి దాన్ని మనం ఏ రకంగా యూజ్ అవుతుందో చూద్దాము. సో చాలామంది ఏంటంటే ఆ లిక్విడ్ వచ్చేసి కార్ టైర్స్ క్లీన్ చేయడానికి కానీ, ఏదైనా ఇరిగిపోయిన చెప్పులు షూస్ అతికించడానికి ఒక గమ్ము లేయర్లా యూజ్ చేస్తున్నారు. సో మనం కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దామనేది తెచ్చాము. సో కొంతే తీసుకున్నాము క్వాంటిటీ. సో దాంట్లో ఈ థర్మోకోల్ షీట్స్ అనేది వేస్తూ ఉంటే కొంచెం నురుగు వచ్చి అవంటి మన సెకండ్స్లోనే కరిగిపోతుంది. సో ఎక్కువ మనం లిక్విడ్ అనేది తయారు చేయడానికి ఎక్కువ థర్మోకోల్ షీట్ అయితే కావాల్సి వచ్చింది. సో ఇలాంటివి వేస్తున్నప్పుడు కూడా కంప్లీట్గా కరిగిపోతూనే ఉన్నాయి. సో ఇదండి ఒక జిగట గమ్లాగా తయారవుతుంది. అయితే ఇలా యూజ్ అవుతుంది అని చెప్పి నేను చాలా వీడియోస్లో కూడా చూశాను. సో సొంతంగా చేద్దామని చెప్పి ఈ రకంగా అయితే ట్రై చేశాను. సో దానికోసం అయితే ఒక హాఫ్ లీటర్ పెట్రోల్ తెచ్చిన తర్వాత సో కొంత క్వాంటిటీ అయితే తీసుకున్నాము. సో దాంట్లో ఈ థర్మోకోల్ షీట్ అయితే వేసాము. అయితే ఎన్ని వేసినా కానీ అది కరిగిపోతూనే ఉంది. చాలా ట్రై చేసాము. దాదాపుగా ఒక 10-15 పీసెస్ అయితే వేసాము. అన్నీ కూడా కరిగిపోతూనే ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే కరిగి మామూలుగా అయిపోతుంది తప్ప అదంతా కలిసిపోయి ఒక జిగటలాగా ఒక పేస్ట్ లాగా అయితే ఇంకా మారలేదు. సో ఇంకొంచెం పెట్రోల్ కూడా పోసి ట్రై చేసాము నేను. సో కంప్లీట్గా అది జిడ్డులు అంటే ఒక గమ్ములాగా ఒక పేస్ట్ లాగా మార్చడానికి అయితే చాలా రిక్వైర్మెంట్ పెట్టాల్సిందేమో అనిపించింది. సో ముందుగా అయితే మా దగ్గర ఉన్న థర్మోకోల్ షీట్ అయితే ఒక చిన్న షీట్ ఉన్నది. అది ఆ షీటు అంటే A4 సైజ్ షీట్లో ఒక 2 తీసుకొచ్చి కంప్లీట్గా చేసాము. సో ఎంత వేసినా కూడా కరిగిపోతూనే ఉంది. మరి చాలా వరకు కరిగిపోతుంది కానీ జిడ్డు కావట్లేదు. సో చాలా వరకు చేసిన తర్వాత కలుపుతున్నప్పుడు కూడా కొంత ఎక్కువ క్వాంటిటీ మనం వాడిన తర్వాత అయితే అది జిడ్డులాగా అంటే ఒక పేస్ట్ లాగా అయితే అనిపించింది. సో చూడండి ఫ్రెండ్స్, సో ఎంత క్వాంటిటీ వేసినా కూడా అది ఇంకో లిక్విడ్ లాగానే ఉంటుంది, కరిగిపోతూనే ఉంది. మరి దీనికి ఎలాంటి టెక్నిక్ అనేది యూజ్ అవుతుందో మనకు తెలియదు, కానీ ఈ పెట్రోల్లో థర్మోకోల్ షీట్ అయితే ఈ రకంగా కరిగిపోతుంది. సో దాని తర్వాత ఆ పేస్ట్ అనేది మనం టైర్కి వాడదామని చెప్పి తీసుకొచ్చాము. సో అదేంటంటే పేస్ట్ లాగా అతుక్కుంటుంది కానీ క్లీన్ అవుతుంది, కానీ ఎలాంటి బ్లాక్ లేయర్ అయితే దానికి అస్సలు అంటుకోవట్లేదు. సో చాలా వరకు ట్రై చేసాము. సో ఇలా ఎవరైనా ట్రై చేయాలంటే మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఇది కంప్లీట్గా మనము కార్ టైర్స్ కంటే దాని బ్లాక్ కోటింగ్కి యూజ్ అవుతుందని చాలా వీడియోలు అయితే చూసాము. సో అస్సలు ట్రై చేయకండి. అది జిగుటులా అంటుకుంటుంది తప్ప అదొక లేయర్లా అయితే యూజ్ అవ్వదు. ఇదైతే ఫేక్ ఇది. సో చాలా వరకు మనము ఏదైనా మన వీడియో చూసినప్పుడు చాలా దాంట్లో కొన్ని జెన్యూన్ వీడియోస్ ఉంటాయి, కొన్ని ఫేక్ వీడియోస్ ఉంటాయి. సో నేను అలాగే దీన్ని ట్రై చేశాను. సో దాని తర్వాత ఏమైందంటే ఇంకోటి ఏంటంటే నేను రాసిన కొంచెమైనా కూడా అది ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఒక తెల్లగా అంటుకున్నట్టు కనిపించింది. సో దాన్ని మళ్ళీ నేను బ్రష్ పెట్టి సబ్ వేసి కంప్లీట్గా రుద్దాల్సి వచ్చింది. సో ఇలాంటి వీడియోస్ అయితే మనకు అవసరం లేదు. నేను ప్రాక్టికల్ అయితే చేశాను. సరే కొన్ని అయితే మన యూస్ఫుల్గా ఉంటాయి, కొన్ని అయితే ఇలా ఫేక్ కూడా ఉంటాయి. అది కూడా గమనించండి. సో ఇలాంటి థర్మోకోల్ షీట్ అనేది పెట్రోల్ పెట్టి అది కరిగించిన తర్వాత దీనికైతే అది యూజ్ అవ్వలేదు. సో ఎప్పుడు కూడా మనం టైర్లకి అవి మనం జనరల్గా ఏదైనా లిక్విడ్స్ కానీ వాష్ పౌడర్స్ కానీ పెట్టుకొని షాంపూ కానీ పెట్టుకొని యూజ్ చేసుకుంటేనే బెటర్. కానీ సో ఇలా లిక్విడ్ తయారు చేసి దీన్ని మనం పెట్టుకొని రకంగా యూజ్ చేయడం వల్ల టైర్లు అయితే పాడైపోతూ ఉంటాయి అనేది నా అభిప్రాయం. సో ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్స్ వస్తుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెలాంటి నా వీడియోస్ ఏదైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో చేయండి. నేను కంపల్సరీగా అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నేను కంప్లీట్గా ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను. సో మన ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.